అలా చెప్పమన్నాడా? నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి, కూలికోరివి. చిచ్చి, ఆయన సినిమాలో ఏం బావా? నాకు తెలుసులే. ఏమండి, మా ఊరు మీ సినిమా ఏదొచ్చినా చూస్తానండి. మరి నావి చూడవా? ఇదిగో, నేనుండే ప్రతి సినిమాలో అతను ఉంటాడు, అతనుండే ప్రతి సినిమాలో నేనుంటాను. అప్పుడేం చేస్తావు? ఏం బావా ఇప్పుడు చెప్పు, నీకెక్కువ ఫాలోయింగ్ ఉందా నాకెక్కువ ఫాలోయింగ్ ఉందా? పిచ్చివాడ, అసలు విలన్లే లేకపోతే హీరోలకి ఇంత మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? మేము వెధవ పనులు చేస్తేనే కదా మీకు అంత మంచి పేరు వచ్చేది. సపోజ్ ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడే కదా మీరు వచ్చి కాపాడేది. సపోజ్ ఒక అమ్మాయిని గడ్డి మోపు దగ్గర తీసుకెళ్లి మానభంగం చేస్తున్నప్పుడే కదా మీరు వచ్చి రక్షించేది. సపోజ్ ఒక అమ్మాయి పీటల మీద పెళ్లి ఆప్ చేసినప్పుడే కదా మీరు వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసేది. సపోజ్ హీరో తల్లినో, అక్కనో, చెల్లినో, బావమర్దనో, అన్ననో, తమ్మునో, బావమర్దనో ఎవరినో ఉన్న చెట్టు కట్టి బంధించి చేతుల్లో పెడుతుంటే మీరు వచ్చి దూకి మా మీద పడి ఫైట్ చేసి మాకు బలం ఉన్నా మీ చేత ఓడిపోయి జనం చేత మీకు చప్పట్లు కొట్టించి అదే జనం చేత మేము అనిపించుకోవడం. అసలు రావణుడే లేకపోతే రాముడు ఎక్కడున్నాడు? రామాయణం ఎక్కడుంది? అసలు విలన్లే లేకపోతే మీ హీరోలంతా ఎక్కడున్నారు? ఆదరగొట్టావు గురు, మన విలన్స్ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ.